నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఇంధన పొదుపుతో పాటు పలు కీలక అంశాలను ఆమోదించిన మంత్రివర్గం. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పనులపై ఢిల్లీ కార్యాలయం నుంచి వర్చువల్ సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. అధికారులు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం. ఇంధనం పొదుపులో భాగంగా 4 వాహనాలను మాత్రమే తన కాన్వాయ్కు ఉపయోగించాలని అధికారులకు ఆదేశం. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డ సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై ఉపశమనం లేని ఉపదేశాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలతో ముగిసింది. సుమారు 40కి పైగా అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రభుత్వంలో పొదుపు చర్యలు చేపట్టడంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన మంత్రి మండలి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పించే అంశంపై కీలక చర్చ జరిపింది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పలు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీటితో పాటు శుద్ధ ఇంజన్ ప్రాజెక్టులు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర మంత్రులందరూ పాల్గొన్న ఈ సమావేశంలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఉపాధి కల్పనే ధ్యేయంగా అడుగులు వేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. శ్రీకాకుళం జిల్లాలో రైల్వే ఆర్బీబోల నిర్మాణం త్వరితగతిన చేపట్టిన ఇబ్బందులు లేని సాఫీ ప్రయాణాన్ని చేరువ చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో తన కార్యాలయం నుంచి శ్రీకాకుళం జిల్లా అధికారులతో రామ్మోహన్ నాయుడు వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధికారులను పలు ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇందులో ముఖ్యంగా అరసవెల్లి, శ్రీకూర్మం ఆలయాల సమగ్ర అభివృద్ధి, మత్స్యకారుల జీవన ఉపాధిని బలోపేతం చేయడానికి, తీర ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణం, పరిశ్రమలు, స్థానిక ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడానికి, ఎంఎస్ఎంఈ పార్కులను వేగవంతం చేయడానికి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులతో జిల్లా లైబ్రరీ ఆధునీకరణతో పాటు 4 కొత్త పబ్లిక్ పార్కుల అభివృద్ధి విషయాలపై కీలకంగా చర్చించారు. అలాగే రిమ్స్, జీజీహెచ్, శ్రీకాకుళం అభివృద్ధి పనులు, పాత్రుని వలస స్టేడియం నిర్మాణం పనులు, కేఆర్ స్టేడియం ఆధునీకరణ ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇంకోవైపు రికార్డు స్థాయిలో చేపడుతున్న జిల్లాలో రైల్వే ఆర్బీబోల ప్రస్తుత స్థితిపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఆర్ఓబీల నిర్మాణం, వాటి భూ సమస్యల పరిష్కారం కోసం ఒక పూర్తి స్థాయి నోడల్ అధికారిని నియమించాలని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత కీలకమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. విజయవాడ వేదికగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, సిఐఐ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈలకు మూలధన మార్కెట్ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, యువగలం పాదయాత్రలో తనకు ఎదురైన ఒక సంఘటన 20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ప్రేరణగా నిలిచిందని తెలిపారు. 226 రోజులు 3132 కిలోమీటర్లు నడిచిన యువగలం పాదయాత్రలో ఎన్నో కుటుంబ కష్టాలు, ఆశలు, ఆకాంక్షలను దగ్గరగా చూశానన్నారు. Organized by the National Stock Exchange. The dignitaries on the dais require no introduction. All of you know your MP, you know the MP from the other side of the river. But Krishna was leading the entire textile association, coming and meeting me multiple times. So my only advice to them is, as a state we will help you, we will support you, but reduce your dependency on the state.
That is where, whenever I met Krishna in Delhi, we would have series of discussion on how can entrepreneurs of Andhra Pradesh sort of use the government as a springboard, but then use market access and various other opportunities to thrive. And that is how this seminar started off. MSMEs గురించి మాట్లాడే ముందల నా యువగలం పాదయాత్ర గురించి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీ అందరు తెలుసు 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశాను, 226 రోజులు. దాంట్లో విజయవాడలో నడిచింది నేను మర్చిపోలేను. ఎందుకంటే జనరల్గా 6:30 7 పూర్తి చేయాలంటే మీరందరూ రోడ్డుపైకి వచ్చి నన్ను 4 వరకు నడిపించారు పొద్దున. సో ఎప్పుడు మర్చిపోలేను. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపు పిలుపు మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాహన శ్రేణిని భారీగా తగ్గించుకున్నారు. ఇప్పటి వరకు 12 వాహనాలతో ఉన్న కాన్వాయ్ను కేవలం 4 వాహనాలకు పరిమితం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధన నేటి నుంచే అమలులోకి రావడంతో ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి కేవలం 4 వాహనాలతో ఆయన చేరుకున్నారు. ఇదే బాటలో మంత్రి నారా లోకేష్ కూడా తన వాహన శ్రేణిని 2 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇంధన పొదుపు, ప్రజా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా తమ కాన్వాయ్లను కుదించుకోవాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. విజయనగరం జిల్లాలో మాతృ శిశు మరణాలు సంభవించడంపై జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి వైద్యారోగ్య శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయి యంత్రాంగం విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మార్చి నెలలో జరిగిన 2 మాతృ మరణాలు, 1 శిశు మరణానికి గల కారణాలను విశ్లేషించిన కలెక్టర్ ఈ ఘటనల్లో సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తుందని మండిపడ్డారు. బాధ్యులపై సమగ్ర నివేదిక సమర్పించాలని డిఎంఎండ్హెచ్ఓలను ఆదేశించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, గర్భిణులు మరియు బాలింతల ఆరోగ్యంపై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి నుంచి ఆమె నెగ్లెక్ట్ చేశాను. మీరు 23 మా హాస్పిటల్కి వెళ్ళారు కదా ఫిబ్రవరిలో, మీరు ఉన్నారా తెలుసా మీకు? 23 మా హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మీరు ఎందుకు మా హాస్పిటల్లో జాయిన్ చేయలేదు? మీరు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఉపశమనం కలిగే ఆలోచనలు చేయకుండా ఉపదేశాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు వ్యాఖ్యానించారు. పొదుపు చర్యల వల్ల సంక్షోభం తగ్గిపోతున్నట్లు ఉపదేశాలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మోదీ మాటలతో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని పరోక్షంగా చెప్పానని అన్నారు. స్వాముల్లా ఉపదేశాలు ఇస్తే సమస్యలు పరిష్కారం కావని, రాజకీయ నాయకులు సమస్యల్ని పరిష్కరించేలా ఆలోచించాలన్నారు. బంగారం కొనొద్దని చెప్పే ముందు ఆ బంగారం పనులపై ఆధారపడి బ్రతుకుతున్న కార్మిక కుటుంబాల గురించి ప్రధాని మోదీ ఆలోచించడం లేదన్నారు. ప్రకృతి వ్యవసాయం చేయాలని చెబుతున్న మోదీ దానివల్ల వచ్చే పర్యవసానాలు, ఆహార భద్రత వంటి పెరగబోయే సమస్యలను గుర్తించడం లేదన్నారు. భవిష్యత్తులో ఎరువులు సరఫరా చేయలేమని, చమురు, గ్యాస్ ధరలు పెరుగుతాయని హెచ్చరించేలా మోడీ మాటలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై రాఘవులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులు రసాయనిక ఎరువులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేయండి అని, అలాగే ఇక నుంచి ఇంటి నుంచే పనిచేయండి, వర్క్ టు హోమ్ చేయండి అని చెప్పేసి ఇటువంటి అనేక సూచనలు, ఉపదేశాలు ఆయన చేశారు. చంద్రబాబు గారు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక పని వర్క్ టు హోమ్ చేస్తాను ప్రభుత్వ రంగంలో అని చెప్పేసి కూడా నేను ప్రకటించారు. ఇవన్నీ ఈరోజు దేశం ఎదుర్కొంటున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభం ఏదైతే ఉందో ఆ సంక్షోభాన్ని పరిష్కరించే మార్గాలుగా వారు ప్రజల ముందు ఉంచారు. ఇది ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. అక్కడ మోడీ గారు కానీ, ఇక్కడ చంద్రబాబు గారు కానీ, రాజకీయ నాయకులు స్వాములు వార్లు కాదు ఉపదేశాలు చేయడానికి, సమస్యను పరిష్కరించేదానికి ఏమిటి మార్గం అని చెప్పేసి ఆలోచించాల్సిన వాళ్ళు.
సమస్య సృష్టించింది ఒకరైతే ఇప్పుడు ప్రజలు భారాలు మోయండి, మోయలేకపోతే పొదుపును పాటించండి అని చెప్పేసి తాము చేసిన తప్పిదాలకి ప్రజల మీద భారం పెట్టేదానికి, నేరం మోపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. తమ పార్టీ నేతలు కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తుందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆరోపించారు. వైసీపీ యువజన విభాగం కర్నూలు నగర అధ్యక్షులు బాలుపై 3 టౌన్ పోలీసులు అక్రమ కేసులు బనాయించారని ఆరోపిస్తూ నగరంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. యువజన విభాగం ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ పార్టీ శ్రేణులపై వేధింపులు ప్రారంభమయ్యా అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగిన నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం కూనీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు స్వస్తి చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ఎస్కే మహంతి, ద్రోణంరాజు శ్రీవత్సవ, కె సతీష్ కిరణ్, సనపాల రవీంద్ర భరత్, సంతోష్, కళ్యాణ్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా అరాచకాలు, అన్యాయాలు చేస్తున్నారో మనందరం కూడా చూసాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయ కక్షలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ డైరెక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులపైన భౌతిక దాడులకు పాల్పడటంతో పాటు ఎలాంటి హత్యాకాండ, ఎలాంటి మరణకాండ ఈ రాష్ట్రంలో నడిపారో మనం చూసాం. ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా సరే వారి చేతగానితనంతో, అసమర్థ పాలనతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయలేక ఈరోజు ప్రజల్ని పక్కదోవ పట్టించాలి, ప్రజలకు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయడంలో విఫలం చెందారు కాబట్టి ప్రజలను ఏదో రకంగా పక్కదోవ పట్టించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, ప్రతిపక్షం అంటే ప్రజాపక్షమని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత సంవత్సర కాలంగా వెన్నుపోటు దినం నుంచి ఈ రోజు వరకు కూడా యువత పోరు కావచ్చు, ఎన్నుపోటు దినం కావచ్చు, విద్యార్థి విభాగం కానీ, యువజన విభాగం కానీ అందరూ కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో తక్షణమే ఫైర్ ఆడిట్ నిర్వహించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు. జిల్లాలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలపై స్పందించిన ఆయన అగ్నిమాపక శాఖతో విద్యుత్ శాఖ అధికారులు కూడా సమన్వయంతో పనిచేసి విద్యుత్ ఆడిట్ చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా 100 పడకల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఆసుపత్రుల్లో ప్రతి నెల తప్పనిసరిగా మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. అగ్నిమాపక పరికరాల పనితీరును, వాటి గడువును ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా షార్ట్ సర్క్యూట్లు జరిగే అవకాశం ఉన్నందున షాపింగ్ మాల్, సినిమా హాల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. అగ్ని ప్రమాదాలపై మీడియాలో వచ్చే కథనాలు అధికారులను అప్రమత్తం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, గతంలో జరిగిన మాక్ డ్రిల్స్ వల్ల నిన్నటి ప్రమాదంలో నష్టాన్ని నివారించగలిగామని ఆయన పేర్కొన్నారు. ప్రజల రక్షణే ప్రథమ ప్రాధాన్యతగా జిల్లా యంత్రాంగం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపడుతుందని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో గత 2 రోజులుగా గమనించినట్లయితే చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ మన దృష్టికి వచ్చింది. సో దానికి సంబంధించి నిన్న ఉదయం మనకి జీజీహెచ్లో ఒక ల్యాబ్లో ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అదృష్టవశాత్తు వరకు నష్టం జరిగింది అనేది చూడటం జరిగింది. అలానే నిన్న ఈవినింగ్ కూడా మనకి తెనాలిలో ఒక ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసే ఒక బొమ్మల షాప్ కూడా ఫైర్ యాక్సిడెంట్కి గురైంది. అక్కడ కూడా మనకి ఫైర్ ఇంజన్ వాళ్ళు రావడం, అదే ఫైర్ కంట్రోల్లోకి తీసుకోవడం వల్ల ఆస్తి నష్టం జరిగింది కానీ అదృష్టవశాత్తు ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. అదేవిధంగా జిల్లాలో అనేక చోట్ల చిన్న ఇన్సిడెంట్స్, అక్కడ ఫైర్ యాక్సిడెంట్ చర్యలు తీసుకోవడం జరిగిందండి. సో ఇప్పుడు ముఖ్యంగా మనకి నిన్న జీజీహెచ్లో జరిగిన ఇన్సిడెంట్, దాని నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ మనకి జీజీహెచ్ గుంటూరు అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి అవ్వచ్చు, అదేవిధంగా 3 సిహెచ్సిస్ ఉన్నాయి మనకి.
ఇక్కడ ఈ హాస్పిటల్స్లో ఎక్కువగా మనకి ఇన్పేషెంట్స్ ఉంటారు. సో వీటన్నిటిలో కూడా ముందు ఫైర్ డిపార్ట్మెంట్ వారితోటి ఫైర్ ఆడిట్ అనేది చేయించాలి. ఆల్రెడీ మనకి జీజీహెచ్ గుంటూరు చూస్తే పోయిన నెలలో ఏప్రిల్ నెలలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారే స్వయంగా వెళ్ళి అక్కడ ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది, ఫైర్ ఆడిట్ చేయడం జరిగింది. అక్రమ మెట్ల నిర్మాణంపై సంజీవయ్య కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారికి అడ్డంగా చేపడుతున్న మెట్ల నిర్మాణాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. 46వ వార్డు సంజీవయ్య కాలనీ బేతెస్తా చర్చి వెనక నిర్మిస్తున్న మెట్ల మార్గంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మెట్ల వల్ల పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వాపోయారు. కాలనీ వాసులు దాసరి బుజ్జి, సిహెచ్ శ్రీను, విశాలాక్షి, పి ధనలక్ష్మి, రవి, కె సురేష్, కాళిదాసు మాట్లాడారు. ఇరుకైన మార్గంలో ఈ నిర్మాణం చేపట్టడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. నిర్మాణంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అధికారులు ఇప్పటికైనా చొరవ చూపి అక్రమంగా నిర్మించిన మెట్ల మార్గాన్ని తొలగించాలని స్థానికులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. రమాదేవి అండి, సంజయ్ కాలనీ మాది. ఇక్కడ అక్రమంగా రోడ్డు మీద అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. చర్చికి కావాల్సిన మెట్లు ఇక్కడ స్టెప్లు వేస్తున్నారు. దానివల్ల ఇక్కడ కొండ మీద నుంచి బళ్ళు పెట్టుకోవడానికి కానీ అటు ఇటు వెళ్ళడానికి కానీ, కష్టంలో ఉన్న మనిషికి హాస్పిటల్కి తీసుకెళ్ళడం చనిపోయిన వాళ్ళకి కానీ, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు దించడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఒక ఆటో కూడా రావట్లేదు. మగవాళ్ళు ఇంట్లో ఉంటే పర్వాలేదు, ఆడవాళ్ళేమో ఒక మనిషి బాగోపోతే దించలేకపోతున్నాం కిందకి. కనీసం ఇంటి ముందుకు ఆటో కూడా రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నామండి. దానివల్ల ఆ స్టేర్ కేసు వేయడం వల్ల మా బళ్ళు కూడా ఆగట్లేదు. మీ ఇల్లు ఎక్కడున్నాయి, మీరు ఎక్కడ పెట్టుకున్నట్టు, మేము కొండ మీద ఉన్నాం, మేము ఎక్కడ పెట్టుకుంటాము, మా బళ్ళు అయ్యని మీ రోడ్డు మీద కదా పెట్టుకోవాలి. కట్టిస్తుంది ఎవరో తెలియదండి. ఇక చర్చి తాలూకా వాళ్ళ చర్చిని గురించి మేము అభ్యంతరపడలేదు. ఈ మెట్ల గురించి మాకు అభ్యంతరం ఏంటి, చాలా ఇబ్బందిగా ఉంది. ఈ మెట్లతో మొత్తం రోడ్డు ఎంత పెంచేస్తే గవర్నమెంట్ రోడ్డు మీద మేము గవర్నమెంట్ రోడ్డు కూడా మేము అడిగే అవకాశం మాకు లేదండి. ఇది ఈ రోడ్డు గురించి ఇది కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. రోడ్డు మీద కూడా అడగడానికి మాకు హక్కు లేదా? మాకు డిమాండ్ ఏంటంటే ఈ మెట్లు స్టేర్ కేసు ఇబ్బందిగా ఉందండి, ఇది తీసేయాలండి మాకు తక్షణమే. జీవీఎంసీ ఇది మీరు పూనుకొని మాకు ఈ కార్యక్రమం మాకు చేయాలండి. ఇది ఈ స్థలం ఎవరితో తెలియదండి. జీవీఎంసీదే, మొత్తం జీవీఎంసీదే. సచివాలయంకి వెళ్ళి చెప్పడం జరిగింది, మరి ఇంకా తెలియదు. ఫస్ట్ అంటే పెద్దలకి ఇచ్చారండి లెటర్. ఫస్ట్ మా వాళ్ళు అందరూ ఇచ్చారట కుర్రాలు. లెటర్ పట్టుకెళ్తే వాళ్ళు ఇప్పటివరకు ఏం స్పందించలేదు, తీయలేదు కూడా. తీస్తారని చూశారు. ఇది 15 రోజుల పైన అవుతుందండి. రాజలక్ష్మి అండి, సంజయ్ కాలనీ కొండ మీద ఉంటానండి. కొండ మీద ఉంటాను. ఇక్కడ మెట్లు ఇలా టేర్కేసి కట్టేస్తే కొండ మీద ఇబ్బంది అవుతుందండి. కొండ మీద ఉన్న వాళ్ళకి బళ్ళుకి కానీ పేషెంట్కి కానీ దించడానికి మాకు ఆటో రావట్లేదు, మెట్లు కిందకి రావడానికి. ఇవి టేర్కేసి వేస్తారు. మొన్న ఆవిడ పడిపోయింది. మా ఆవిడకి దిక్కు లేదు, దిమాన్ లేదు. ఒక ఆడపిల్ల దింపింది, ఆటో కూడా రాననిసాడు. అప్పుడు ఆ పరిస్థితి మనిషి అక్కడ చచ్చిపోవాలి పైన. ఈ మున్సిపాలిటీ రోడ్డు మీద టేర్కేస్ వేయడం జరిగింది. మాకు చాలా ఇబ్బందులు అండి ఇక్కడ. ఎందుకంటే బళ్ళు పెట్టుకోవడానికి ఇబ్బంది, పైన రావడానికి ఇబ్బంది, ఇక్కడ రవాణా చాలా ఇబ్బంది అండి. దానికి తోడు ఇది మున్సిపాలిటీ రోడ్డు మీద వేశారండి. ఇది వాళ్ళ ప్లేస్లో వేసుకుంటే ఇక్కడ ఎవరు అడగరండి, మాకు ఇబ్బంది లేదు. చర్చి ఉండడం వల్ల మాకు ఇబ్బంది లేదు సార్. ఇక్కడ టేర్ కేసు అనేది మున్సిపాలిటీ రోడ్డు మీద వేస్తారు. ఈ రోడ్డు మీద మాకు బళ్ళు పెట్టుకోవడానికి కానీ అన్నింటికి కూడా ఇబ్బంది అండి. దానివల్ల ఇది అర్జెంటుగా తీయాలి, లేదంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను నోటీస్ పంపిస్తానండి. రక్త క్యాన్సర్పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని యశోదా హాస్పిటల్స్ ప్రముఖ వైద్యులు, హిమటాలజిస్ట్, బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ నిపుణులు డాక్టర్ ఫరాజ్ అహ్మద్ అన్నారు. బోన్ మారో ట్రాన్స్ప్లాంట్తో రక్త క్యాన్సర్ను జయించడం సాధ్యమన్నారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఫరాజ్ అహ్మద్ మాట్లాడారు. సరైన సమయంలో పరీక్షలు చేసి చికిత్స పొందితే రోగులు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని చెప్పారు. రక్త క్యాన్సర్ లక్షణాలు సాధారణ అనారోగ్యంగా భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ఉందన్నారు. బోన్ మారో ట్రాన్స్ప్లాంట్పై ప్రజలు ఎలాంటి భయాలు అవసరం లేదన్నారు. ఇది శస్త్రచికిత్స కాదని, రక్త మార్పిడి విధానంలో జరిగే ప్రక్రియ అని తెలిపారు. సరైన రోగి ఎంపిక, తగిన డోనర్, అనుభవజ్ఞులైన వైద్య బృందం ఉంటే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు. రక్త క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించడం ఎంతో కీలకమని, ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ మహ్మద్ సూచించారు. ప్రజల్లో రక్త క్యాన్సర్, బోన్ మారో ట్రాన్స్ప్లాంట్పై అవగాహన పెరగాలని, అపోహలను నమ్మకుండా నిపుణుల సలహా తీసుకోవాలని తెలిపారు. So today, so my role as a hematologist is evaluating, diagnosing and treating patients who suffer from blood disorders like any cancerous or non-cancerous condition. Non-cancerous condition like anemias, acute anemia, chronic anemias and thrombocytopenias and some bleeding disorder, clotting disorders and some inherited hemoglobinopathies like
thalassemias and sickle cell anemias. Regarding malignant or cancerous conditions, I treat and evaluate conditions like leukemias, lymphomas, multiple myelomas, CML, CLL, and etc. So basically I want to raise an awareness today, a public awareness, and create and spread the awareness and eliminate the myths and misconception regarding blood cancer and bone marrow transplant procedure. Well, regarding blood cancer patient can be recovered fully, but due to delay in treatment and diagnosis, the outcomes are very poor. So in that case, urgent hematological consultation is very necessary. With some, if patient or a physician, primary physician can recognize the early signs and symptoms of blood cancer. Blood cancer, early symptoms would be like persistent fever, unexplained weight loss, fatigue, generalized body weakness, an unusual appearance of lumps in the body, or any bleeding conditions like bleeding from the nose, gums, or through urine or stool. So in that scenario, the patient definitely should consult a hematologist, an expert hematologist, or should refer to a hematologist for further evaluation and management. సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల విస్తీర్ణంలో గల కొండను గూగుల్ డేటా సెంటర్ కోసం బోడిగుండు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా రాజీవ్ గాంధీ తెలిపారు. దేవస్థానానికి చెందిన ఆ కొండను బోడిగుండు చేస్తే పర్యావరణ పరంగా ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అప్పన్న భూములను డేటా సెంటర్ కేటాయించడంపై ఆగ్రహం వెళ్లబుచ్చారు. కొండను ఏ విధంగా బోడిగుండు కొడుతున్నారో కొండా రాజు మీడియాకు విడుదల చేసిన వీడియోలో చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానానికి చెందిన ఈ కొండను బోడిగుండు కొట్టించడంపై మండిపడ్డారు. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం సాగితే భవిష్యత్తులో నగర ప్రజల దాహార్తిని తీర్చే ముడసర్లోవ మరో మూసీగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 162 ఎకరాల కొండను గూగుల్ డేటా సెంటర్ కోసం నాశనం చేస్తే పర్యావరణ పరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. సింహాచలం దేవస్థానానికి చెందిన స్థలాన్ని తీసుకొని స్వామివారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఏమీ ఇవ్వకుంటే అప్పన్న ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక డేటా సెంటర్ నిర్మాణం కోసం కొండను ఏదైతే వీళ్ళు తొలిచేస్తున్నారో దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ కొండకు పక్కనే ఉన్నటువంటి ముడసర్లోవర్ రిజర్వాయర్, ఈ కొండ మీదగానే ప్రజల దాహార్తిని తీర్చే త్రాగునీరు ముడసర్లోవకి చేరుతూ ఉంటది. నిజంగా ఈ కొండని పూర్తిగా తొలిచేసి ఇక్కడే నిర్మాణాలు చేపట్టినట్టయితే భవిష్యత్తులో విశాఖలో ఉన్నటువంటి ముడసర్లోవర్ రిజర్వాయర్ మరో మూసీ నదిగా మారే పెను ప్రమాదం ఉంది. విశాఖ ప్రజలకి తాగునీటి కష్టాలు కూడా కోకొల్లలుగా వచ్చేటటువంటి పెను ప్రమాదం పొంచి ఉంది. ఈ యొక్క ప్రభుత్వానికి చెప్తా ఉన్నా నేను, దయచేసి అప్పన్న కొండకు బోడిగుండు కొట్టే ప్రక్రియను మానుకోండి. అప్పన్న చెందినటువంటి సింహాచల దేవస్థానానికి సంబంధించిన 160 ఎకరాల కొండని మీరు దయచేసి బోడిగుండు కొట్టద్దు. ఇదే గనక జరిగితే ఖచ్చితంగా అప్పన్న సింహాద్రి అప్పన్న ఉగ్ర రూపం దాల్చితే దానివల్ల వచ్చేటటువంటి కష్టాలు వర్ణనాతీతం, ఊహకే చాలా కష్టం. నోయిడా హింస కేసులో కార్మికుల పోరాటానికి మద్దతు తెలిపిన కార్యకర్తలపై జాతీయ భద్రతా చట్టం కింద పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని పీపుల్ అగెయిన్స్ట్ స్టేట్ రిప్రెషింగ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. నగరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుజన్, అవినాష్, పూజ, క్షేత్రపాల్, రామారావు, విద్యానంద్ తదితరులు మాట్లాడారు. కార్మికుల పోరాటానికి మద్దతు తెలిపిన వారిపై జాతీయ భద్రతా చట్టం కింద పెట్టిన కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. చట్టం కింద అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా సంఘీభావం తెలిపిన వారిపై జాతీయ భద్రతా చట్టం ప్రయోగించడం ఏమిటని ప్రశ్నించారు. న్యాయం కావాలని ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం మోపితే పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు లేనని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్మికుల తరపున ఆలోచించి వారి సంక్షేమానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నా పేరు సుజన్. మేము పీపుల్ అగెయిన్స్ట్ స్టేట్ రిప్రెషన్ అనే బ్యానర్ కింద ఈరోజు నోయిడాలో ఏదైతే కార్మికుల పోరాటం జరిగిందో దానికి మద్దతుగా నిలబడిన కార్యకర్తల మీద దుర్మార్గమైన జాతీయ భద్రతా చట్టం అంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ NSA యాక్ట్ని ప్రయోగించారు నిన్న. ఈరోజు కార్మికులు ఎందుకు పోరాడుతున్నారు అనేది ఇప్పటికీ అందరికీ తెలిసిన విషయం. మేము కనీసం 12 గంటలు మేము పని చేయలేము, 8 గంటల పని కావాలి, కనీసం బ్రతికేందుకు 20,000 జీతం అన్న నెలకి కావాలి, ఓవర్ టైం డబుల్ రేట్లో ఇవ్వాలి మాకు అని చెప్పి ఇన్నాళ్ళు చట్టాలుగా ఉన్న వాటినే హక్కులుగా వాళ్ళు ఈరోజు అడుగుతున్నారు. అలాంటి పోరాటాన్ని
దుర్మార్గంగా అణిచివేసిన యూపీ ప్రభుత్వం కార్మికులకు మద్దతుగా నిలబడిన కార్యకర్తల మీద కూడా ఈ రకంగా కేసులు పెట్టి వాళ్ళని జైళ్లలోనే బంధిస్తోంది. నీట్ యూజీ పరీక్ష రద్దు ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండించింది. ఏబీవీపీ విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. కేంద్ర పరీక్షా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నేతలు యాగంటి వెంకటగోపి, కిరణ్ కుమార్, విజయ్ ధనుష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షలు తరచూ లీకేజ్ కావడం సిగ్గుచేటన్నారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం మరింత బాధ్యత వ్యవస్థను తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశంలో లక్షలాది మంది విద్యార్థులకు భవిష్యత్తులో మాట్లాడే విధంగా నేటి పరీక్షల్లో తరచూ పేపర్ లీకేజీలు జరగడం దారుణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణ పారదర్శకంగా అత్యంత పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇలా ఎన్టీఏ యొక్క సామర్థ్యం గురించి ప్రభుత్వం కూడా పునరాలోచించుకొని ఎన్టీఏ నుంచి ఈ యొక్క నీటిని కావాలంటే వేరు చేసి వేరే వారి చేతుల్లోనే నీట్ లాంటి ప్రతిష్టాత్మక పరీక్షను కూడా అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దాదాపు ఈ దేశంలో 2,70,000 మంది నీటి కోసం కొన్ని సంవత్సరాలుగా వారి యొక్క పేదవాళ్ళైనప్పటికీ, బడుగు బలహీన వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళైనప్పటికీ పైసా కూడబెట్టుకొని ఒక కొడుకును కూతురుని డాక్టర్ చేసుకోవాలనేటువంటి జీవిత లక్ష్యంతో వాళ్ళు పోరాడి ఈరోజు కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క ఆశల్లో అడియాశలు చేస్తూ చేసినటువంటి ఈ పనుల్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క విచారణని యాజమానుల బదిలీ కార్మికుల వినియోగానికి తక్షణమే స్వస్తి చెప్పాలని విశాఖ జిల్లా ముఠా కార్మికుల సంఘం నేత రమణ డిమాండ్ చేశారు. జాప్యం చేయకుండా కార్మికుల కూలీ రేటులు పెంచాలన్నారు. రేసపువానిపాలెం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వద్ద సంఘం ఆధ్వర్యంలో ముఠా కార్మికుల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ 2 ఏళ్ల పూర్తయిన కొత్త కూలీ రేట్ల ఒప్పందం కుదుర్చుకోకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెరిగిన ధరలతో సతమతమవుతున్న కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా కార్మిక శాఖ అధికారులు చొరవ చూపి యజమానులు కూలీ రేట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని రమణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఠా కార్మిక నేతలు జి కృష్ణ, బంగారయ్య, నరసింహులు, చందర్రావు, బి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎన్ రమణ. నేను కళాశీల మేస్త్రినండి. నెల 13 రోజులైనా సరే యజమానులు తపతపాలుగా పేపర్లు ఇచ్చినా సరే అగ్రిమెంట్ చేయకుండా యజమానులు మొండిగా ప్రవర్తించి కాలయాపనం చేసి మేస్త్రీలు పిలిచి అవమానించి రేట్లు పెంచకుండా పోటీ కార్మికులు తీసుకొచ్చి వాళ్ళతో పనిచేయించి కాసలు 300 కుటుంబాలతోనే ఈ రోజున పొట్టను కొట్టడానికి యజమానులు సిద్ధమవుతున్నారండి. అలా కాకుండా జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, డీసీఎల్ గారు కానివ్వండి మా సంస్థను వెంటనే పిలిపించి జాయింట్ మీటింగ్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త రేట్లు వచ్చేదాకా పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నామండి. అంతేకాకుండా ఇప్పుడు యజమానులు ఎలా తయారైనంటే కాలయాపన చేసి మీటింగ్లు పిలిపించి అవమానిస్తున్నారు తప్ప కొత్త అగ్రిమెంట్ చేయకుండా 20% ఇస్తాము, లేదంటే మీకు నచ్చిన పని చేసుకోండి అని మొండిగా ప్రవర్తిస్తున్నారు తప్ప మా రేట్లు పెంచకుండా కాలయాపన చేస్తున్నారండి. నెల 13 రోజులు అయ్యింది. ఇప్పుడు సుమారు 13 రోజుల నుంచి పనులు కొత్త రేట్లు ఎవరిస్తారో వాళ్ళ దగ్గర పని చేస్తాను. ఇచ్చిన ఓనర్లు కూడా భయభ్రాంతులు చేసి కొత్త రేట్లు ఇవ్వకుండా కొందరు యజమానులు వాళ్ళు అడ్డగించి కొత్త అగ్రిమెంట్ అవ్వకుండా కాలయాపన చేసి ఈ 300 కుటుంబాలని రోడ్లు పడేటట్టుగా చేస్తున్నారు. వేరే జట్ల నుంచి తీసుకొచ్చి కొత్త వాళ్ళు తీసుకొచ్చి మా పొట్టగొట్టడానికి సిద్ధమవుతున్నారు. అలా చేసిన ఏట్ల ఇంకా ఎవరు వచ్చినా అడ్డుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఇంధన పొదుపుతో పాటు పలు కీలక అంశాలను ఆమోదించిన మంత్రివర్గం. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పనులపై ఢిల్లీ కార్యాలయం నుంచి వర్చువల్ సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. అధికారులు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం. ఇంధనం పొదుపులో భాగంగా 4 వాహనాలను మాత్రమే తన కాన్వాయ్కు ఉపయోగించాలని అధికారులకు ఆదేశం. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డ సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై ఉపశమనం లేని ఉపదేశాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.